హైదరాబాద్ బోరబండ రాజీవ్ గాంధీ నగర్‌కి సమీపంలోనే మరి ఈ కాలనీకి సంబంధించినటువంటి ఒక ఘటన అయితే చోటు చేసుకుంది ఈ కాలనీలో. ఎందుకంటే వరుసగా ఇప్పుడు మనం చూస్తున్నాం వారం రోజుల నుంచి కూడా బోరబండ పీఎస్ పరిధిలో మాత్రము చాలా వరకు ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదే తరుణంలో కూడా ఈరోజు అంటే రాత్రి 2 గంటల సమయంలో కూడా భర్త భార్యను రోకల బండతో బాది మరి భార్య పేరు సరస్వతి, భర్త ఆంజనేయులు. వాళ్ళు ఇక్కడికి ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడ బోరబండ ఇందిరాగాంధీ నగర్‌లోనే ఉంటున్నారు. ఇదే బిల్డింగు మనం చూస్తున్నాము. ఈ బిల్డింగ్‌లోనే ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనకు ఆ డోర్ కూడా కనిపిస్తూ ఉంది కదా! పోలీసులు రాత్రి 2:30 గంటల సమయంలో కూడా మరి ఆ పక్కన ఉన్న వాళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళంతా కూడా ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికొచ్చి కూడా మొత్తము ఆ రోకల్ బండను కూడా అంటే తన మీద దాడి చేయడానికి ఉపయోగించినటువంటి రోకల్ బండను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు సీజ్ చేశారు. ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళది నాగర్ కర్నూలు వాస్తవ్యులుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే భార్యపై దాడి చేశాడో, దాడికి పాల్పడ్డాడో, తన ప్రాణాలు కోల్పోయింది అని తేల్చుకున్న తర్వాతే మరి ఆంజనేయులు అయితే పరారీలో ఉన్నాడు. ఇప్పటివరకు పోలీసులు ఆంజనేయుల కోసము గాలింపు చర్యలైతే చేపట్టారు. అదే కాకుండా వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ సమయంలో మరి ఇద్దరు పిల్లలు ఏంటి వాళ్ళు లేచారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఆ తర్వాత ఆ పోస్ట్‌మార్టం నిమిత్తము అక్కడికైతే మరి సరస్వతిని మృతదేహాన్ని అక్కడికి తరలించడం కూడా జరిగింది. వీళ్ళు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే కోణంలో చూసుకున్నట్లయితే ఆంజనేయులు ఆయన డ్రైవర్‌గా పనిచేస్తూ ఉన్నాడు. సరస్వతి మాత్రము హౌస్ కీపింగ్‌గా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. హౌస్ కీపింగ్ పనిలో తను ఉన్నప్పటికీ కూడా మరి ఆంజనేయులు అనుమానించేవాడు అని తెలుస్తూ ఉంది. మరి అనుమానంతోనే ఈ దాడికి పాల్పడ్డాడా ఏంటి అనేది కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు అంటే తను ఏం పని చేస్తుండేవాళ్ళు? ఈ కాలనీ వాసులకి ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు చూసారు? ఈ ఈ కోణంలో కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నారు మరి. అంకుల్ ఇక్కడ సరస్వతి అనే ఆమెను తన భర్త ఆంజనేయులు తన మీద దాడి చేశాడు అనేది ఉంది. మీకెప్పుడు తెలిసిందసలు? పొద్దున 7 గంటలకు ఆ! పోలీసులు వస్తే ఏం జరిగిందంటే ఇలా సంగతి వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. తెలిసింది. అంతవరకు మాకేం తెలియదు ఇక. తెలీదు. అంటే అంతకుముందు ఎప్పుడైనా వాళ్ళని చూసారా మీరు ఇక్కడ? మేము ఏం చూడలేదమ్మా వీళ్ళను. ఏం చూడలేదు. చూడలేదు. అంటే ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదా వాళ్ళు? ఎవరితోనే పొద్దున మేము వెళ్ళిపోతే సాయంత్రం వచ్చి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరితోనూ ఆ డోర్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మేము అంత పట్టించుకోలేదు కదా. ఇప్పుడు మనం అన్నం అనుకో నువ్వెందుకు వచ్చినావు అంటారు. ఇవన్నీ ఎందుకు మనకెందుకైనా మేము ఎవరి ద్వారా వెళ్ళిపోతాం అట్లా అంతే. అంటే మామూలుగా కాలనీ వాసులే కదా వాళ్ళు పనికెళ్ళేటప్పుడు కానీ లేదా ఇక్కడ తిరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీరు అలా కనిపించారా? మీకు కనిపించే వాళ్ళు అసలు ఆ మనుషులు తెలుసా? కనిపిస్తారు కానీ ఎప్పుడు మాకు కూడా గొడవడంగా ఎప్పుడు చూడలేదు మేము వాళ్ళను. చూడలేదు. ఆంజనేయులు ఏం పని చేస్తాడు? డ్రైవింగ్ చేస్తాడు. సరస్వతి అదే ఆమె హౌస్ కీపింగ్ కూడా చేస్తుంది. అనంగా ఈయనుడే కానీ మేము కళ్ళతో చూడలేదు చేయలేదు అంతే. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఈ పిల్లగాని లేకుంటాడు. పిల్లగాని అమ్మాయి 8-9 సంవత్సరాల దాకా ఉంటుంది. పొద్దుగల వాళ్ళ చుట్టాలు వచ్చి తీసుకొని పోయారు. వాడికి తీసుకోపోతే ఎక్కడ పోతున్నారంటే ఊరికి తీసుకోపోతున్నావా అన్నారు. పిల్లల మరి ఊరికి తీసుకోపోయారా హాస్పిటల్ తీసుకోపోయారా సంగతి మనకు తెలియదు అట్లా. ఆంజనేయులు అనే వ్యక్తి కూడా ఎందుకంటే అనుమానంతో కొట్టాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అనుమానంతోనే తన పైన దాడి చేశాడు అంటున్నారు. ఎప్పుడైనా మీకు కనిపించుంటే తను ఏమన్నా మందు తాగే వ్యక్తిలాగా ఏమన్నా అంటే డ్రింక్ చేస్తాడంటారా? ఇక చూడలేదు మేడం. మేము ఎట్లా చెప్పాలి? చూసింది ఆమె మీద మేము లేనిపోయిన ఆ పనులు ఆమె మీద మేము ఎట్లా చెప్పాలి? చూడండి చూసినా చెప్పాలి. చూడకుండా మేము ఎలా చెప్పాలి? ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు? చాలా రోజులే, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళు నేను ఇక్కడ ఉండబట్టి 10-12 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు ఉంటారో మనకు తెలియదు. అది అట్లా వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారా ఇక్కడ? అప్పటి నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. కాకపోతే ఎవరి పనుల మీద వాళ్ళం వెళ్ళిపోతాం కదా. మాకు అంటే ఎవరింట్లో ఏ గొడవలు అవుతున్నాయో ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు హైదరాబాద్ నగరంలో ఊర్లోనైతే అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన డ్రైవింగ్ చేస్తాడు, ఆమె హౌస్ కీపింగ్ చేస్తుంది సరస్వతి. సరస్వతి మీద గత కొంతకాలంగా కూడా ఆంజనేయులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టే తెలుస్తూ ఉంది. తన మీద ఉన్న అనుమానంతోనే ఎందుకంటే అప్పుడప్పుడు తను డ్రింక్ చేసేవాడని
పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ డ్రింక్ ఆ మత్తులోనే ఇది చేశాడేమో అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు మొత్తానికైతే. ఎందుకంటే ఇంకా ఆంజనేయుల్ని పట్టుకోలేదు కాబట్టి గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే అదే చూస్తున్నాం కదా, ఇదే పోర్షన్, ఈ ఫస్ట్ పోర్షనే వాళ్ళు ఉండేది కూడా. పోలీసులు ఇప్పుడు లాక్ చేసి వెళ్ళిపోయారు. ఇదే రూమ్‌లో వాళ్ళు ఉంటున్నారు. ఇంకా ఈ బిల్డింగ్‌లో 8 ఫ్యామిలీస్ కూడా ఉంటారు. కానీ ఎవరు మాట్లాడడానికైతే మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే ఎవరింట్లో ఏం జరుగుతుంది మాకెలా తెలుస్తది? ఎవరిళ్ళల్లో వాళ్ళు డోర్లు పెట్టుకొని ఉంటారు. మేమేం చెప్పగలము అని చెప్పేసి ఎవరు కూడా స్పందించే ఇదిలోనైతే లేరు మరి. ఎందుకంటే వరుసగా చూస్తున్నాము హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలే చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా పక్కనున్న ప్రజలు కూడా ఎవరు ఏం స్పందించలేని పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము నేటి సమాజంలో కూడా. అలాంటి సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. మరి ఆ గాంధీ ఆసుపత్రి నుంచి కూడా అంత్యక్రియల నిమిత్తము నాగర్ కర్నూల్‌కి సరస్వతి మృతదేహాన్ని కూడా తరలించి బంధువులు తీసుకెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లల్ని కూడా బంధువులే తీసుకెళ్లారు. ఇదే బిల్డింగ్‌లో మరి 10 సంవత్సరాలుగా ఉంటున్న సరస్వతి, ఆంజనేయుల మధ్య ఎందుకు విరోధాలొచ్చాయి? ఎందుకు ఇంత దారుణానికి, ఘాతుకానికి పాల్పడ్డాడు ఆంజనేయులు? ఎందుకంటే ఇదొక ఈజీగా ఒక చీమ ప్రాణాన్ని ఎలా తీస్తున్నారో అలా మనిషిని కూడా అంత ఈజీగా హతమారుస్తున్నారు. అంత తేలికైపోయింది ఇప్పుడు. అదే కోణంలో ఈరోజు బోరబండలో మరోసారి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయానికి సంబంధించి కూడా పోలీసులు కూడా గట్టి నిఘానే పెట్టారు. ఆంజనేయుల్ని పట్టుకునే ప్రయత్నంలోనే మరి బోరబండ పోలీస్ పరిధిలో కూడా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు కూడా చేపట్టారు. తొందరలోనే నిందితుని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తాము అని చెప్పేసి మరి బోరబండ పిఎస్ పరిధిలో కూడా పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన చోటు చేసుకున్న ఈ విషయానికొస్తే కూడా మరి సరస్వతి మీద అనుమానంతో ఆంజనేయులు నిజంగా ఈ దారుణానికి పాల్పడ్డాడా? పిల్లలు కూడా చెప్తూ ఉంటారు కదా, పిల్లలకైతే తెలిసే ఉంటది కదా. మరి పిల్లల్ని బంధువులు తీసుకెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి కూడా. కాబట్టి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అశోక్‌తో నిర్మల, ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.